ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎక్కడైనా విలువ దొరుకుతుందా? ఏ మనిషికైనా విలువ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ధనవంతుడైనా అయ్యుండాలి. పేరు కలిగినటువంటి వాడైనా అయ్యుండాల్సిందే. పేదవాడికి ఈ లోకంలో విలువ లేదు. విలువ ఇవ్వనటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా ఈ సమాజంలో మనం ఎన్నో సార్లు చూస్తూ ఉన్నాం. మన హృదయాల్లో కూడా చాలాసార్లు వేదన. ఏంటి ఈ పేదరికంలో పుట్టాను. పేదవాడిగా అల్లాడిపోతున్నాను. కనీసం 3 పూటలా తినడానికి తిండి లేనటువంటి దుస్థితి నా జీవితంలో దాపురించింది అని చెప్పి చాలాసార్లు మనకున్నటువంటి పేదరికాన్ని బట్టి చాలాసార్లు కుమిలిపోతూ ఉంటాం. గుండెల నిండా బాధతో అల్లాడిపోతూ ఉంటాం. కానీ పేదవాడిని బహుశా సమాజము పక్కన పెట్టి ఉండుండొచ్చు. సమాజంలో విలువ లేకపోయి ఉండుండొచ్చు. కానీ పేదవాడివి నీవు అయినప్పటికీ కూడా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీకు ఇవ్వాల్సినటువంటి విలువ ఖచ్చితంగా ఇస్తూనే ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకోసము అనంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో అడుగు పెట్టాలి అనంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఆయన సృష్టించుకొని అడుగుపెట్టి ఉండుండొచ్చు. గొప్ప గొప్ప కోటానుకోట్ల భవంతుల్లో ఆయన అడుగుపెట్టి ఉండుండొచ్చు. కానీ ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిగా పశువుల పాకలో అడుగు పెట్టాడు అనంటే దానికి కారణం ఏంటి అనంటే ఆయన పేదవారి పట్ల ఉన్నటువంటి కరుణ, కనికరము, ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఆ సృష్టికర్తకి మనం ఆలోచన చేయాలి. ఆ యొక్క పశువుల పాకలో పుట్టడం మాత్రమే కాదు, ఆయన జీవిత కాల పర్యంతము కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించినట్లుగా దైవ గ్రంథంలో మనం ఎక్కడా కూడా చూడం. ఆయన సంపాదించటానికి ఏ పని కూడా ఆయన ధనము సంపాదించడం నిమిత్తం ఏది కూడా చేయలేదు. ఇంట్లో వారి యొక్క తండ్రి వడ్రంగి పని చేస్తూ ఉంటే ఆ పనిలో సహకరించేవాడు, కష్టపడి పని చేసేవాడు. ఆయన జీవన పర్యంతము సామాన్యమైనటువంటి వ్యక్తిగానే ఆయన జీవించాడు. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకి గూళ్ళున్నాయి. కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి స్థలము కూడా ఈ లోకంలో లేనటువంటి దయనీయమైనటువంటి దీన స్థితిని ఆయన ఎదుర్కోవడానికి కారణం ఏంటి అనంటే ఆయన పేదవారిని ప్రేమిస్తున్నాడు కాబట్టే పేదవాడిగా జన్మించాడు, పేదవాడిగా జీవించాడు, పేదవాడిగానే మరణించాడు. కనీసం సమాధి కూడా లేనటువంటి స్థితిలో ఆయన మరణించాడు. కాబట్టే పేదవాడిగా ఉన్నటువంటి నీవు దుఃఖపడొద్దు, దిగులు పడొద్దు. ఖచ్చితంగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నమ్మి, విశ్వసించి జీవించమని కోరుతున్నాను.